నమస్తే అండి. మన ఛానల్‌లో నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికి కూడా ఒక చిన్న విన్నపం అండి. నిజంగా నా వీడియోస్, నా కంటెంట్ మీకు నచ్చుతుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అదేవిధంగా మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా చెప్పాలనుకున్నా కూడా కామెంట్ బాక్స్‌లో చెప్పండి. సో దట్ నేను అది పాజిటివ్‌గా తీసుకొని డెఫినిట్‌గా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తానండి. సరే, ఈరోజు వీడియోలోకెళ్తే మెయిన్‌గా నేను ఈరోజు డిస్కస్ చేద్దాం అనుకున్న పాయింట్స్ ఏందంటే 'పుష్ప' సినిమా గురించి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే 'పుష్ప' సినిమా నిజంగా పోస్ట్‌పోన్ అయిందా? తర్వాత సుకుమార్ గారికి, అల్లు అర్జున్ గారికి మధ్య చాలా గొడవలు జరుగుతున్నాయా? రెండోదేందంటే 'పుష్ప' సినిమా షూటింగ్‌కి అల్లు అర్జున్ గారు నిజంగా తాగేసి వస్తున్నారా? 'పుష్ప' సినిమా షూటింగ్‌కి అల్లు అర్జున్ గారు లేట్‌గా వస్తున్నారా? ఎంత ఎఫర్ట్ పెట్టాలో అంత ఎఫర్ట్ పెట్టకుండా డైరెక్టర్ మీద ఆరోపణలు చేస్తున్నాడా? సో, ఇవన్నీ కూడా హల్చల్ అవుతున్నాయి. సో, ఈటి గురించి మనం ఈరోజు క్లియర్‌గా మాట్లాడుకుందాం. సరే, 'పుష్ప' సినిమా పోస్ట్‌పోన్ అయిందా లేదా అనేది లాస్ట్‌లో మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడుకుందాం. సో, అల్లు అర్జున్ గారి మీద పర్సనల్ అటాక్ చేస్తున్నారని అనిపిస్తుందండి నాకు నిజంగా చెప్పాలంటే. సో, అల్లు అర్జున్ గారు షూటింగ్‌కెళ్ళటం లేదని, తాగేసి వస్తున్నాడనేసి, తర్వాత సుకుమార్ గారిని ఏదేదో డిమాండ్ చేస్తున్నారనేసి, ఇట్లాంటి పుష్పాలు ఒక 2, 3 రావాలనేసి, ఆ తర్వాత ఊరికే టైం డిలే చేస్తున్నారనేసి, సుకుమార్ గారు ఏదో ఫారెన్ ట్రిప్‌కెళ్తే, అల్లు అర్జున్ గారు కూడా దానికి హర్ట్ అయ్యి, ఆయన కూడా మళ్ళా వేరే దేశానికి ట్రిప్‌కెళ్ళినట్టుగా, సో నిరసనగా గెడ్డం కూడా తీసేసినట్టుగా కూడా వార్తల్ని మన మీదకి ఏస్తున్నారనమాట. సో నేను ఈ విషయంలో కొంచెం ఎక్కువ బాధ అనిపించేది ఏంటంటే, ఈవెన్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా చాలా మంది దీన్ని నమ్ముతున్నారు. అదేవిధంగా కొంతమంది జెన్యూన్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ విషయాలు చూసి చాలా బాధపడుతున్నారు. అరే, మనోడెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? నిజంగా మనోడు ఇలా బిహేవ్ చేసేవాడేనా? సో ఇట్లాగా చాలా మందికి చాలా క్వెషన్స్ మైండ్‌లో రన్ అవుతున్నాయి అన్నమాట. నేను వీళ్ళందరూ ఒకటే చెప్దాం అనుకుంటున్నానండి. ఏమైందిరా మీ అందరికి? ఏం మైండ్ ఎక్కడ పెట్టుకున్నారు మాట్లాడుతున్నారు మీరు? ట్విట్టర్‌లో చూస్తే అంతా ఇదే ఉంది మీ మైండ్‌లో అంతా. నేను జెన్యూన్‌గా చెప్తున్నానండి. ఈరోజు నేను అల్లు అర్జున్ ఫ్యాన్ అయితే కాదు నేను. కానీ అల్లు అర్జున్ గారి డిసిప్లిన్ గురించి, అల్లు అర్జున్ గారు పడే కష్టం గురించి, అల్లు అర్జున్ గారికి సినిమా మీద ఉన్న ప్రేమ గురించి ఎవడికి క్వెషన్ చేసే రైట్ కూడా లేదండి. నేను డామ్ షూర్‌గా చెప్తానండి ఈరోజు. ఎందుకు ఆ విషయం చెప్తున్నా అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తాను మీకు. మీరు వెళ్ళి క్రాస్ చెక్ చేసుకొని తర్వాత మళ్ళా రండి ఈ వీడియోకి. 'కలేజా' సినిమా ఫ్లాప్ అయిన తర్వాత సినిమా సూపర్ హిట్. నా పర్సనల్‌గా పాయింట్ ఆఫ్ వ్యూలో 'కలేజా' సినిమా మంచి సినిమా. బట్ కలెక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆశించినంత రాకపోయడం జరిగేసరికి 'జులై' సినిమా స్టార్ట్ అయిన తర్వాత అల్లు అర్జున్ గారు తన రెమ్యునరేషన్ కూడా తగ్గించుకున్నారని టాక్ ఉంది. మీరెళ్లి చూడండి దీన్ని. ఒకవేళ అబద్ధం అయితే కామెంట్ చేయండి. నిజంగా నాకు ఉన్న సోర్స్ ప్రకారం నేను చెప్తున్నాను. ఇది 100% ట్రూత్. అదేవిధంగా త్రివిక్రమ్ గారు మంచి డైరెక్టరే. బట్ ఒక ఫ్లాప్ సినిమా తర్వాత మళ్ళా సినిమా తీయాలంటే చాలా గట్స్ ఉండాలి. ఎందుకంటే అప్పట్లోనే సినిమాలు 20,00,00,000, 30,00,00,000 పెట్టే బడ్జెట్‌తో తీసేవాళ్ళు. అప్పట్లో 20,00,00,000, 30,00,00,000 అంటే చిన్న బడ్జెట్‌లేం కాదయ్యి. ఓకేనా? ట్రాన్సిషన్ అయ్యే కెరీర్ అల్లు అర్జున్ గారికి. అలాంటి టైంలో రిస్క్ చేయాలని ఏ హీరో అనుకోడు. కానీ ఆ రోజు త్రివిక్రమ్ గారిని నమ్మి సినిమా తీశారు. 'జులై' పెద్ద హిట్ అయింది. అదేవిధంగా రెమ్యునరేషన్ కూడా తక్కువ తీసుకున్నారనేది కూడా నడుస్తుందనమాట. ఇది నాకున్న సోర్సుల ప్రకారం నేను చెప్తున్నాను. నాకు తెలిసినంత వరకు ఇది 100% ట్రూత్ అని నాకు ఉందండి. ఒకవేళ మీరు క్రాస్ చెక్ చేసుకోవాలనుకుంటే ఒకసారి వెళ్ళి క్రాస్ చెక్ చేసుకోండి. నెక్స్ట్, ఈరోజు మనం అల్లు అర్జున్ గారిని పెద్ద పాన్ ఇండియా హీరో, అల్లు అర్జున్ గారు వేరే లెవెల్ అది ఇది అని మాట్లాడుకుంటున్నాం. అసలు యాక్చువల్‌గా అల్లు అర్జున్ గారికి ఈ పాన్ ఇండియా అంటే హిందీ మార్కెట్‌లో ఒక క్రేజ్ తీసుకొచ్చిన సినిమా 'నా పేరు సూర్య'. దీని గురించి ఎవరు మాట్లాడుకోరు. నాకు చాలామంది నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ ఉన్నారు. నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్‌కి 'పుష్ప' సినిమా అనేది ఎంత పెద్ద హిట్టో వాళ్ళకి 'నా పేరు సూర్య' సినిమా కూడా అంత పెద్ద హిట్టే. అంత లైక్ చేస్తారు ఆ సినిమాని. ఈరోజు అల్లు అర్జున్ గారికి ఇంత క్రేజ్ రావడానికి మెయిన్ కారణం 'నా పేరు సూర్య' సినిమా. సో మనకి 'నా పేరు సూర్య' సినిమా చాలా యావరేజ్ సినిమా. ఈవెన్ ఆ సినిమాని ఒక ఫస్ట్ డైరెక్టర్‌తో తీస్తున్నా కూడా ఆ క్యారెక్టర్‌కి ఏం కావాలో అది 100% ఇచ్చిన హీరో అల్లు అర్జున్ గారు. ఈరోజు అంత ఎఫర్ట్ పెట్టాడు కాబట్టే నార్త్ బెల్ట్‌లో ఆయనకు అంత మంచి క్రేజ్ వచ్చింది. మీరు ఒకసారి యూట్యూబ్‌లోకెళ్ళి చూడండి. 'నా పేరు సూర్య' సినిమాకి హిందీ డబ్బుడ్ వర్షన్‌లో ఎన్ని వ్యూస్ ఉంటాయో చూడండి. ఆయనకి క్రేజ్ వచ్చిన దానికి మెయిన్ కారణం 'నా పేరు సూర్య' సినిమా. ఆయన ఆ సినిమాకి పెట్టిన ఎఫర్ట్, ఆ బాడీ బిల్డింగ్ గాని, స్క్రీన్ ప్రెజెన్స్ గాని, ఆయన ఇంప్రూవ్ చేసుకున్న విధానం వేరే లెవెల్. నిజంగా చెప్తున్నాను కదా! వేరే లెవెల్. ఒక చిన్న హుక్ స్టెప్ అండి. ఒక చిన్న హుక్ స్టెప్‌కి ఆ సినిమాలోనే అంటే క్యాప్‌తో చేసే స్టెప్‌కి
ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేశాడో మీరు యూట్యూబ్ లో కూడా వీడియో ఉంది చూడండి. మనం ఆయన డెడికేషన్ గురించి మాట్లాడుతున్నాం మళ్ళీ. అదే విధంగా నా పేరు సూర్య సినిమా సరే, అప్పటికి ఆయన అంత పెద్ద పాన్ ఇండియా స్టార్ కాలేదు, తీశారంటే ఓకే అనుకుందాం. సో అలా వైకుంఠపురం సినిమా కూడా అయిపోయింది అనుకోండి. ఇప్పుడు పుష్ప సినిమాలో లేడీ గెటప్ కూడా వేశారండి. పాన్ ఇండియన్ స్టార్ అండి. రేపు పుష్ప 2 ఓపెన్ అయితే ఓపెన్ అవ్వడమే బ్లాస్ట్ ఓపెన్ అవుతుంది. అలాంటి సినిమా తీస్తున్నటువంటి హీరో, అంత క్రేజ్ ఉన్నటువంటి హీరో, ఈరోజు లేడీ గెటప్ వేయకపోయినా కూడా క్రేజ్ ఏం తగ్గదు ఆయనకి. అయినా కూడా ఆయనకి సినిమా మీద ఉన్న ఇష్టంతో, కథ మీద ఉన్న ప్రేమతో, సీన్లో ఉన్న డిమాండ్తో ఆయన లేడీ గెటప్ వేయడానికి కూడా వెనకాడలేదు. ఇలాంటి హీరోన డైరెక్టర్తో గొడవ పెట్టుకుంటాడు? ఇలాంటి హీరోన డైరెక్టర్తో ఈగో క్లాషెస్ ఉంటాయి? మనం ఇలాంటి హీరో గురించే మనం మాట్లాడుతున్నాము. డిసిప్లిన్ గురించి మాట్లాడుతున్నాం మనం. అల్లు అర్జున్ గారి డిసిప్లిన్ గురించి. ఒక్క సాంగ్ షూటింగ్కి రిహార్సల్ చేయకుండా అల్లు అర్జున్ గారు ఎప్పుడూ సాంగ్కి వెళ్ళరు. ఆయన ఎంత పెద్ద డాన్సరో మనందరికీ తెలుసు. కానీ రిహార్సల్ లేకుండా ఒక సాంగ్ షూటింగ్కి వెళ్ళడు ఆయన. ఏదైనా ఒక డైలాగులో చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే డెఫినెట్గా కరెక్ట్ చేసుకొని మార్నింగ్కి షూటింగ్కి వెళ్తాడు. ఇప్పుడు వరకు అల్లు అర్జున్ గారు లేట్గా షూటింగ్కి వెళ్ళింది అనేసి టాకే బయటకు రాలేదు. ఊరికి అనవసరంగా ఆయన మీద ఒక నెగిటివ్ వైబ్ పుష్ చేస్తున్నారు అందరూ కూడా. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అల్లు అర్జున్ గారు మన ప్రైడ్, మన గర్వం ఆయన. ఇలాంటి వాళ్ళు మనం కాపాడుకోవాలి. ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి నిజంగా చెప్పాలంటే కూడా. ఈరోజు తెలుగు ఇండస్ట్రీలో 69 సంవత్సరాల తర్వాత, 70 సంవత్సరాల తర్వాత ఒక నేషనల్ అవార్డు వచ్చింది మనకి, ఒక హీరోకి. మనం దాన్ని అప్రిషియేట్ చేయం మనం. నిజంగా నాకు అర్థం కావట్లేదు. అరే ఆయన పర్సనల్ లైఫ్లో ఏదేదో ఉంటాయరా, వాళ్ళ ఫ్యామిలీలో ఏమో ఉంటాయి, అల్టిమేట్గా వాళ్ళు కలిసిపోతారు. ఒక హీరో, మన తెలుగుని రిప్రజెంట్ చేస్తున్నటువంటి హీరోని మనం ఈ విధంగా కించపరుస్తున్నాం ట్విట్టర్లో, ఫేస్బుక్లో. నా మెయిన్ బాధ ఏంటంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా చాలా మంది యాంటీగా మాట్లాడుతున్నారు, కొంచెం కూడా ఆలోచించకుండా. ఈరోజు మీరు ఇట్లా మాట్లాడుతూనే ఉంటారు, ఆయన మటుకు మెట్లు ఎక్కుతూ పోతూనే ఉంటాడు. పుష్ప 2 సినిమా తర్వాత ఒక 1000 crores, 1500 crores, లేకుంటే 2000 crores వచ్చిన తర్వాత మళ్ళీ మన హీరో అని మనమే మాట్లాడుకుంటాం. రేపు పుష్ప 2 సినిమాకు కూడా నేషనల్ అవార్డు రావచ్చు. నాకైతే 100% నమ్మకం ఉంది హీరోగా ఆయనకు నేషనల్ అవార్డు కొట్టేస్తాడు అనేసి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, పుష్ప సినిమాలో చాలా నార్మల్గా తీసిన సినిమా, దానికే నేషనల్ అవార్డు కొట్టాడు. దాని తర్వాత వచ్చే సినిమా, అది డైరెక్టర్ ఎవరో తెలుసా? సుకుమార్ గారు. సుకుమార్ గారు ఇప్పుడు దాకా ఏ హీరోతోనే గొడవలు పెట్టుకుని చూసారా మీరు? ఏ హీరోతోనే క్లాషెస్ వచ్చినట్టు చూసారా? ఎందుకు ఇలాంటి నెగిటివ్ వైబ్ని పుష్ చేస్తున్నారు సినిమా పైన? వాళ్ళు ఒకవేళ నిజంగా ఈ న్యూస్ చూస్తే వాళ్ళు నిజంగా ప్రజల్లోకి లోనవరా? సుకుమార్ గారు చాలా కష్టపడి మన తెలుగుదనం కోసం, మన తెలుగు ప్రైడ్ కోసం ఈ సినిమా తీస్తున్నారండి. సో మనం అందరం కూడా సపోర్ట్ చేయాలి ఈ సినిమాని. పుష్ప సినిమా ఆల్రెడీ, ఈ పుష్ప 2కి డిఎస్పీ గారే 90% ప్రమోషన్ చేసేసారు ఆ సాంగ్స్ వల్ల. ఇప్పుడు ఒక్కొక్కటి రేపు మాపు 100 millions కూడా వెళ్ళిపోతాయి 2 సాంగ్స్ కూడా. అలాంటి మార్కెట్ ఉన్న సినిమాకి మనం ఇంత నెగిటివిటీ మన తెలుగులో పుష్ చేయడం అనేది రైట్ కాదనేది నా ఒపీనియన్. రెండోది ఏంటంటే, నార్త్ ఇండియన్ బెల్ట్లో అసలు మార్కెటింగ్ కూడా చేయాల్సిన అవసరం లేదు పుష్పకి. డిఎస్పీ గారే ట్రంప్ కార్డు. ఇప్పుడు 100% మార్కెటింగ్ చేసేస్తున్నారు సినిమా రిలీజ్ అయ్యే టైంకి. సినిమా రేపు ఎల్లుండు రిలీజ్ అయినా కూడా, ఐ మీన్ అంటే ప్రమోషన్స్ ఏం చేయకుండా డైరెక్ట్గా రిలీజ్ చేసినా కూడా సినిమా క్రేజ్ ఎక్కడా తగ్గదు. మనం ఊరికే నెగిటివ్ కామెంట్స్ చేసుకొని, లేకుంటే కాలం గడపడానికి ఊరికే ఒక వ్యక్తి మీద రాయలేయడానికి సరిపోతుంది. కానీ సినిమాని అయితే ఎవరు ఆపలేరు. ఒకవేళ సినిమా షూటింగ్ అయితే ఆగిపోయిందండి, అది నిజమే. సినిమా షూటింగ్కి బ్రేక్ వచ్చింది. కానీ ఒక సినిమా షూటింగ్కి బ్రేక్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. లొకేషన్ సెట్ కాకపోవచ్చు, లేకుంటే అందరు కాల్ షీట్లు దొరక్కపోవచ్చు, లేకుంటే షెడ్యూల్ కరెక్ట్గా ప్లాన్ చేసుకోకపోవచ్చు. చాలా రీజన్స్ ఉంటాయి. అంటే ఈ సినిమా స్టార్ట్ చేస్తే 24 గంటలు 365 days ఆ సినిమా మీద వర్క్ చేయలేరు కదా. ఎవరికంటూ పర్సనల్ లైఫ్ ఉంటుంది కదా. సో సుకుమార్కి కూడా బ్రేక్ తీసుకోవాలని ఉంటుంది. ఆయన కొంచెం రిలాక్స్ అవ్వడానికి వెళ్ళారు. అదేవిధంగా అల్లు అర్జున్ గారు కూడా రిలాక్స్ అవ్వడానికి వెళ్ళారు. సో తర్వాత మెయిన్ కన్సర్న్ ఏంటంటే, చాలా మంది ఒక ఫోటో నేను పెట్టాను కదా తమ్ముళ్ళలో, ఆ ఫోటోని కూడా వైరల్ చేస్తున్నారండి. అల్లు అర్జున్ గారు గడ్డాన్ని తీసేసి కనబడ్డారు. సో పుష్ప లుక్ తీసేశారు. ఇది 100% గ్యారంటీ దట్ అల్లు అర్జున్కి సుకుమార్ గారికి గొడవలు పడ్డాయి అనేసి ఈ పాయింట్ ఒకటి అనమాట. అరే బాబు, గెడ్డం కూడా దిగకూడదురా. 24 గంటలు పుష్ప గెటప్లో ఉన్నాడా? ఆయనకంటే ఒక పర్సనల్ లైఫ్ ఉంటుందిరా. గెడ్డం తీసినంత మాత్రం 10 రోజుల్లో మళ్ళీ ఆ గెడ్డం వచ్చేస్తుంది.
ఈ గ్యాప్ లో అల్లు అర్జున్ గ్యాప్ లో వేరే వాళ్ళతో షూటింగ్ చేస్తారు వాళ్ళు డైరెక్టర్లు. ఆ గ్యాప్ లో గడ్డం వస్తుంది. మేబీ సాంగ్స్ కోసం కూడా గడ్డం తీసుండొచ్చు కదా, కొంచెం న్యూగా ట్రై చేయడానికి. సుకుమార్ గారి గురించి మీకు తెలిసిందే, 6 4 5 గెటప్లు ఉంటాయి. సో ఇలాంటి ప్లాన్లు ఎన్నో ఉంటాయి సుకుమార్ సినిమాలు సర్ప్రైజులుగా. గెడ్డాం తీసింది గెడ్డాం తీసిన దానికి, సుకుమార్కి పుష్పకి అల్లు అర్జున్ గారికి గొడవ పడిందని చెప్పడానికి, తర్వాత ఆయన గెడ్డాం తీసిన దానికి సినిమా షూటింగ్ ఆగిపోయిందని చెప్పడానికి, ఆయన గెడ్డాం తీసిన దానికి నిజంగా వీళ్ళిద్దరు గొడవలు పడ్డాయని ప్రూఫ్ అని దాన్ని పెడుతున్నారు అనమాట. నిజంగా నాకు ఈయన చూస్తుంటే నవ్వు వస్తుంది. ఏం గెడ్డాం తీసుకుంటే 10 రోజులు వస్తుంది, గెడ్డాం తీసుకున్నాడు, గుండు గుట్టించుకున్నాడు, వీటిని పెట్టేసి కొన్ని పిఆర్ ఛానల్స్ ప్రమోట్ చేసుకుంటున్నాయి అనమాట. నిజంగా నేను అల్లు అర్జున్ ఫ్యాన్ అయితే కాదండి. కాకపోతే అల్లు అర్జున్ గారి డిస్ప్లేన్ మీద కానీ, ఆయన పడే కష్టం మీద కానీ, ఆయన చూపించే ప్రేమ కానీ సినిమా మీద, అది ఎవరో క్వశ్చన్ చేయలేరండి. డ్యామ్ షూర్గా నేను చెప్తున్నాను. సినిమా హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా, లేకుంటే ఇంకోటి ఆయన పర్సనల్ విషయాలు అన్నీ వేరే. బట్ ఇతను మన తెలుగు హీరో. మనం నిజంగా కాలర్ ఎగరేసుకొని చెప్పుకోగలిగే హీరో. నెంబర్ 1 డాన్సర్ రామ్ చరణ్ గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ, అల్లు అర్జున్ గారు కానీ, ఇప్పుడున్న జనరేషన్లో వీళ్ళ ముగ్గురు నెంబర్ 1 డాన్సర్సే. ఒకప్పట్లో చిరంజీవి గారు ఎలాగో మనకి ఈ ముగ్గురు హీరోలు, ఇంక్లూడింగ్ ప్రభాస్ గారు. ప్రభాస్ గారు కూడా ఎంత మంచి పర్సనాలిటీ అండి. ఇవన్నీ కూడా మనం ఎంకరేజ్ చేయాలి. మన తెలుగు సినిమా ఎప్పుడు బాగుండాలి. ఇంతేనండి వీడియో, ఇంకేం లేదు.